దేవుని సేవకులు జాన్సన్ గారు వచ్చి దేవుని వాక్యాన్ని మనకు అందిస్తారు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రేపు శ్రేష్టమైన సమయాన్ని అనుగ్రహించిన దేవాది దేవునికి మొదటిగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొచ్చుకున్నాం. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియపరుచుకున్నామండి. కొద్ది సమయం వాక్యాన్ని ధ్యానించుకుందాం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాలు చదువుతున్నాం. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును. మీరు ఆ మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రియు మీ అపరాధములను క్షమింపరు. మనుష్యుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. మీరు మనుష్యుల అపరాధములను క్షమింపకపోయిన ఎడల మీ తండ్రి మీ అపరాధములను క్షమింపడు. ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రములు స్తోత్రములు ఇంటిని పేరుతో కలిగించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఘనమైన యేసయ్య, మీ యొక్క ఘనమైన నామానికి స్తుతులు చెల్లించుకొచ్చున్నామయ్యా. మరి యొక్క శ్రేష్ఠ సమయాన్ని మాకు అనుగ్రహించినందుకు మీకే కృతజ్ఞతాస్తుతులు తండ్రి. మీ యొక్క మాటలను ధ్యానించుకొచ్చుండగా ప్రభా మీ శిరచాపను నడుపరిచి మా అందరికీ మీ యొక్క ఆత్మానుసారమైన ఆలోచనను అనుగ్రహించి గూఢమైన సత్యాలను నేర్పించిన సమస్త ఘనత మహిమ ప్రభావానికి చెల్లించుకుని యేసునామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. ఇక్కడ మనం చూసినట్లయితే ఫర్గివ్నెస్, క్షమాపణ గురించి రాయబడి ఉన్నది. దేవుని పిల్లలు ఎలా ఉండాలంటే అది క్షమించేవాడుగా ఉండాలని వాక్యం సెలవిస్తున్నాను. ఎందుకంటే మన తండ్రి అయిన దేవుడు అట్టి క్షమాపణ గుణాన్ని కలిగి ఉంటాడు. మనందరం పాపులమైనప్పటికీ ఆయన ప్రేమను బట్టి మనందరినీ కూడా మన పాపాలన్నింటినీ క్షమించాలి. యేసులో ఆ క్షమాపణ మనకు అనుగ్రహించాలి. మనం కూడా మరి దేవుని బిడ్డలుగా కొనసాగుతున్న మనమందరం కూడా ఈ యొక్క క్షమాపణ గుణాన్ని కలిగి ఉండాలని మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనుషుల అపరాధములను మీరు క్షమించిన ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములను క్షమించును. అది మనము పరలోక ప్రార్థన చేస్తాం కదా, అందులో మరి మా రుణస్థులను క్షమించిన ప్రకారము మా అపరాధములను క్షమించమని యేసయ్య నేర్పిన పరలోక ప్రార్థనలు కూడా మరి క్షమాపణ గురించి చెప్పబడి ఉన్నది. అంటే క్షమాపణ అనేది ఎంత మరి ఇంపార్టెన్స్ ఇవ్వబడిందో చూడండి. మన పాపాలు క్షమించబడాలంటే మనం ఇతరులను క్షమించేవాళ్ళం ఉంటుంది.
వారు తెలిసి చేసినా తెలియక చేసినా మరి వారిని మనం క్షమించగలిగినప్పుడే మన దోషాలు మన పాపాలను మన పరలోకంలో ఉన్న మన తండ్రి క్షమిస్తారని వాటిని సెలవిస్తూ ఉన్నది. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం ఒకసారి చదువుతున్నాం. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. ఆ సమయంలో యేసు చెప్పినదేమనగా, తండ్రి ఆకాశమునకును భూమికిని ప్రభువా, నీవు జ్ఞానులకును వివేకులకును ఈ సంగతులను మరుగు చేసి పసిబాలులకు బయలుపరిచినావని నేను స్తుతించుచున్నాను. అవును తండ్రి, ఇలాగ చేయటం నీ దృష్టికి అనుకూలమాయను. సమస్తము నా తండ్రి చేత నాకు అప్పగింపబడినది. తండ్రి గాక ఎవరునూ కుమారుని ఎరుగరు. మార్కు 11:25. మార్కు సువార్త 11వ అధ్యాయం 25వ వచనం. మీకు ఒకరి మీద విరోధం ఏమైనాను కలిగి ఉన్న ఎడల మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడెల్లను వాని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రియు మీ పాపములను క్షమించు. ఇక్కడ చూసినట్లయితే మీకు ఒకరి మీద విరోధం ఏమైనా కలిగి ఉండేలా మీరు నిలువబడి ప్రార్థన చేయనప్పుడల్లా వారిని క్షమించుడి. అప్పుడు పరలోకమందున్న మీ తండ్రి మీ పాపములను క్షమించును. చూసారా, ఇక్కడ ఏం చెప్తా ఉన్నాడు? ఒకరి మీద మీకు విరోధం కలిగి ఉంటే మీరు ప్రార్థన చేసేటప్పుడల్లా మరి అతన్ని క్షమించమని వాక్యం సరిస్తుంది. ప్రార్థన చేసినప్పుడు అతను క్షమించినట్లయితే ఈ పరలోక తండ్రి కూడా మీ పాపములను క్షమించము అని వాక్యం సరిస్తూ ఉన్నది. మత్తయి సువార్త మరి 18వ అధ్యాయం 21-22 వచనాలను ఒకసారి చదువుతాం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 21-22 వచనం. సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతని క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ల మార్ల మట్టుకని నీతో చెప్పుచున్నాను. ఇక్కడ మనం చూస్తే మరి యేసు శిష్యుడైన పేతురు కూడా డౌట్ వచ్చింది. యేసు దగ్గరికి వచ్చి అడిగాడు. ఆ సమయంలో పేతురు ఆయన ఎదుకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతన్ని క్షమింపవలను అని మరి అడుగుతున్నాడు. యేసయ్యను అడుగుతున్నాడు. 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 ఏళ్ళ మార్ల మట్టుకు నీతో చెప్పుచున్నాను. అంటే మరి వాక్యము సెలవిస్తున్నాను కదా, పేతురు 7 మార్లు అంటే 7 మార్లు మట్టుకు నేను క్షమించాలా ప్రభు సహోదరుడు అంటే కాదయా, 70 ఏళ్ళు క్షమించాలంటారు. మరి వాక్యంలో మనం చూస్తే మరి నరుని ఆయుష్ అంతా 70 సంవత్సరాలని వాక్యం సాధిస్తుంది. అధిక బలం అంటే 80 సంవత్సరాలు. ఇంకా ఆ తర్వాత ఆకాశం వాక్యం చదువుతుంది. అంటే మన యొక్క ఆయుష్ కాలం అంతా కూడా మనము క్షమించే వారంగా ఉండాలని యేసయ్య ఇక్కడ చెప్పినట్టు మనం అర్థం చేసుకోవాలి. పేతురు 5 క్వశ్చన్కి 7 సార్లు క్షమించాలి ప్రభు అంటే కాదయా,
70 సార్లు అంటే నీ జీవితకాలం అంతా కూడా నువ్వు క్షమాగుణాన్ని కలిగి ఉండాలని మరి పేతులతో సెలవిచ్చినట్టు మనం చూస్తూ ఉన్నాం. మన జీవితకాలం అంతా కూడా మన సహోదరులు కానీ ఇతరులు కానీ ఎవరైనా కానీ మన తోటి వారు కానీ అలాగే తెలియని వారు కానీ మన పట్ల దోషాలు చేసిన ఎడల మనము మన జీవితకాలం అంతా మనం క్షమాపణ గుణం కలిగి ఉన్నట్లయితే పరలోకంలో మన తండ్రి కూడా మన దోషములన్నింటినీ ఆయన క్షమించేవాడుగా ఉన్నాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనం చదువుతున్నాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 32వ వచనం. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయుడై క్రీస్తునందు దేవుడు మిమ్మును క్షమించిన ప్రకారము మీరును ఒకరినొకరు క్షమించుడి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 32వ వచనాన్ని ఒకసారి చదువుతున్నాము. ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయుడై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరినొకరు క్షమించుడి. చూసారా? ఒకరి ఎడల ఒకడు దయ కలిగి కరుణాహృదయుడై క్రీస్తునందు దేవుడు మిమ్మల్ని క్షమించిన ప్రకారం మీరును ఒకరిని ఒకరు క్షమించుడి. ఈ క్షమాపణ అనేది ఎంత ప్రాముఖ్యమైన క్రైస్తవ జీవితంలో మనం గమనించాలి. మనము నమ్మదగిన వారు అయినప్పటికీ ఆయన నమ్మదగిన వారుగా వచ్చి మనము క్షమించరానటువంటి వారమైనప్పటికీ ఆయన మన పాపములన్నింటినీ తన వీపు పైన వేసుకుని ఆ కల్వరి శిలువలో మనందరి కోసం బలియాగంగా అర్పించబడ్డారు. మన కోసమే ఆయన యొక్క రక్తం చెల్లించబడింది. మన పాపాల కోసం, మన శాపాల కోసం మనను తండ్రితో ఐక్యపరచడానికి, సమాధానపరచడానికి, మనందరినీ కూడా ఆ నిత్య రాజ్యమైన పరలోక రాజ్యానికి చేర్చడానికి మరి యేసయ్య మన పాపాలన్నీ కూడా క్షమించడానికి మరి తండ్రికి ఇష్టమైనది కనుక ఆయన లోకానికి వచ్చి మనందరినీ కూడా క్షమించి అంతటి త్యాగం యేసయ్య చేసినప్పుడు మనము ఈ లోకంలో మరి యేసయ్య అంత త్యాగం చేయలేకపోయినా కనీసం మన తోటి వారిని, మన సహోదరులను, అలాగే మన ఎలా తప్పిదాలు చేసిన వాటిని మనం క్షమించలేని గుణం కలిగి ఉంటే యేసయ్య చేసిన త్యాగానికి విలువ ఉంటుందా? మనము ఇతరుల దోషాలను, ఇతరుల యొక్క పాపాలను మనం క్షమించినట్లయితే పరలోక తండ్రి కూడా మన పాపాలను, మన దోషాలను క్షమించినట్లయితే. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వచనాల వరకు ఇక్కడ యేసయ్య ఒక ఉపమానం చెప్పారు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వచనాలు మనం చూసినట్లయితే యేసయ్య ఇక్కడ క్షమాపణ గుణం గురించి ఒక
ఉపమానం చెప్పారు. సార్ చదువుతున్నాం. మత్తయి సువార్త 18వ అధ్యాయం 21 నుంచి 35 వచనాలు. ఆ సమయమున పేతురు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నా సహోదరుడు నా ఎడల తప్పిదము చేసిన ఎడల నేను ఎన్ని మార్లు అతను క్షమింపవలను? 7 మార్లు మట్టుగా అని అడిగాను. అందుకు యేసు అతనితో ఇట్లనెను, 7 మార్లు మట్టుకే కాదు, 70 మార్లు మట్టుకని నీతో చెప్పుచున్నాను. కావున పరలోక రాజ్యము తన దాసుల యొద్ద లెక్క చూచుకొనగోరిన ఒక రాజును పోలి ఉన్నది. అతడు లెక్క చూచుకొన మొదలుపెట్టినప్పుడు అతనికి 10,000 తలాంతులు అచ్చి ఉన్న ఒకడు అతని యొద్దకు తేబడెను. అప్పు తీర్చుటకు వాని యొద్ద ఏమీ లేనందున వాని యజమానుడు వానిని, వాని భార్యను, పిల్లలను, వానికి కలిగినది యావత్తును అమ్మి అప్పు తీర్చవలెనని ఆజ్ఞాపించాను. కాబట్టి ఆ దాసుడు అతని ఎదుట సాగిలపడి మ్రొక్కి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు అంతయు చెల్లించునని చెప్పగా ఆ దాసుని యజమానుడు కనికరపడి వారిని విడిచిపెట్టి వాని అప్పు క్షమించాడు. అయితే ఆ దాసుడు బయటికి వెళ్ళి తనకు 100 దేనారములు అచ్చి ఉన్న తన తోడి దాసులలో అతన్ని చూచి వాని గొంతు పట్టుకొని, నీవు వచ్చి ఉన్నది చెల్లింపుమనెను. అందుకు వాని తోడి దాసుడు సాగిలపడి, నా ఎడల ఓర్చుకొనుము, నీకు చెల్లించదనని వానిని వేడుకొనెను. కానీ వాడు ఒప్పుకొనక అచ్చి ఉన్నది చెల్లించు వరకు వారిని చెరసాలలో వేయించెను. కాగా వాని తోడి దాసులు జరిగినది చూచి మిక్కిలి దుఃఖపడి వచ్చి జరిగినదంతయు తమ యజమానికి వివరంగా తెలిపిరి. అప్పుడు వాని యజమానుడు వాడిని పిలిపించి, చెడ్డదాసుడా, నీవు నన్ను వేడుకొంటివి కనుక నీ అప్పంతయు క్షమించుకుని, నేను నిన్ను కరుణించిన ప్రకారము నీవును నీ తోడి దాసుని కరుణింపవలసిందని కదా అని వానితో చెప్పాడు. అందుచేత వాని యజమానుడు కోపపడి తనకు వచ్చినదంతయు చెల్లించే వరకు బాధపరచు వారికి వారిని అప్పగించాను. మీలో ప్రతివాడును తన సహోదరుని హృదయపూర్వకముగా క్షమింపని ఎడల నా పరలోకపు తండ్రియు ఆ ప్రకారమే మీ ఎడల చేయనని. ఇక్కడ చూసినట్లయితే ఒక యజమానుడు ఉన్నాడు, ఆయనకు దాసులు ఉన్నారు. అలాగే ఆ దాసుడికి ఇంకా కొంతమంది దాసులు ఉన్నారు. అయితే ఆ యజమానుడు ఆ దాసుడికి మరి తనకు అప్పిచ్చాడు. ఆ అప్పిచ్చింది మరి తిరిగి చెల్లించమని అడిగినప్పుడు అతను మరి ఆ యజమానుని వేడుకున్నప్పుడు యజమానుడు ఆ దాసుని క్షమించాడు. కట్టనక్కర్లేదు కానీ మరి చెప్పడం జరిగింది. అయితే ఆ దాసుడు ఏం చేశాడంటే మరి తనకు మరి దాసులుగా ఉన్న వారికి పంపించాడు. అయితే అతని హృదయం ఎలా ఉందంటే అతను ఇచ్చిన మరి ఆ రుణాన్ని తిరిగి చెల్లించమని వారిని మరి మందలిస్తూ వారి దగ్గర విడిచిపెట్టకుండా మరి కట్టవలసిందని బలవంతం చేసి మరి తీసుకున్నట్లు వాక్యంలో చూస్తాం. అయితే ఇదంతా కూడా గమనించిన తనతో ఉన్నవారు మరి ఆ యజమానుడికి ఆ విషయాలను తెలియపరిచినప్పుడు యజమానుడు మరి ఆయనను తీసుకువచ్చి తన అప్పంతా కూడా కట్టే వరకు మరి బాధపరిచే వారికి అప్పగించినట్లు చూస్తాం. ఈ ఉపమానము మరి మనం గమనించినట్లయితే దేవుడు మన ఎడల అట్టి క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు. దేవుడు మనల్ని క్షమించాడు. ఆయన మన దోషాలను ఎన్నడూ కూడా జ్ఞాపకం చేసుకోవాలని చెప్తూ ఉన్నాడు. మనం ఎప్పుడైతే యేసయ్య దగ్గరికి వచ్చామో, సొంత రక్షకుడిగా అంగీకరించామో, ఆయన విశ్వాసంతో బాప్తిసం తీసుకున్నాము, అప్పుడు మరి ఆయన స్వీకరించినప్పటి నుంచి ఆయన మన దోషాలను ఏటిని కూడా అసలు మరి మనం జ్ఞాపకం చేసుకుని ఎన్నడూ కూడా
యెషయా గ్రంథము 43వ అధ్యాయము 25వ వచనం ఒకసారి చదువుకుందాం. యెషయా గ్రంథము 43వ అధ్యాయం 25వ వచనం. నేనే నా చిత్తానుసారముగా నీ అతిక్రమములను తుడిచివేయుచున్నాను, నేను నీ పాపములను జ్ఞాపకము చేసుకొనను. చూసారా ఇక్కడ ఏం చెప్తున్నాడు? నేనే నా చిత్తానుసారంగా మీ అతిక్రమములన్నింటినీ తుడిచివేస్తున్నాను, మీ దోషాలను అందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవాలని అంటున్నాడు. మరి అంత దేవాది దేవుడే మన అతిక్రమాలను మన దోషాలను జ్ఞాపకం చేసుకున్నామంటే మానవుల అల్పులమైన మనము మరి మన పట్ల ఇతరులు చేసిన మరి దోషాలను, మన పట్ల ఇతరులు చూపిన ఆ ద్వేషాన్ని లేదా పాపాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే మరి దీంట్లో ఏమన్నా అర్థం ఉందా? మరి పరలోకపు తండ్రి ఆయన పరిశుద్ధుడుగా ఉండి పాపులమైన మనము ఎంతగా క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. అలాంటి అల్పమైన మనల్ని మరి అంత క్షమించినప్పుడు మనము ఇతరులను క్షమించే గుణము లేకపోతే మరి ఆయన దగ్గర నుంచి క్షమాపణ ఎలా పొందుకోగలం? మనం అందరం కూడా. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని ఒకసారి చదువుకున్నాం. కొలస్సీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ వచనాన్ని చదువుకున్నాం. ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మును క్షమించిన లాగున మీరును క్షమించుడి. చూసారా? కొలస్సీ 3:13 ఎవడైనను తనకు హాని చేసినని ఒకడనుకొనిన ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరిని ఒకడు క్షమించుడి. ప్రభు క్రీస్తు మిమ్మల్ని క్షమించిన లాగున మీరును క్షమించుడి. అలాగే ఫిబ్రవరి 8:12 ఒకసారి చూద్దాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. నేను వారి దోషముల విషయమై దయగలిగి వారి పాపములను ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఇక్కడ నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములు ఇక ఎన్నడూ జ్ఞాపకం చేసుకోనని ప్రభువు సెలవిస్తూ ఉన్నాడు. మన పరలోకపు తండ్రి యేసయ్యే మనము అసలు మన పాపాలను మన దోషాలను జ్ఞాపకం చేసుకోవడం అని అంటే మనము ఇతరుల పాపాలను వాటి మన పట్ల చూపిన వారి ద్వేషాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ మనము అలాంటి హృదయాన్ని మనం కలిగి ఉండటం వలన మనకేం ప్రయోజనం లేదని వాటిని సెలవిస్తూ ఉన్నది. కాబట్టి మరి క్రైస్తవులుగా పిలువబడుతున్న మనందరం కూడా క్రీస్తుని పోలి నడుచుకోవాలంటే మనలో తప్పనిసరిగా క్షమాపణ గుణం అనేది కలిగి ఉండాలని వాక్యంలో చూసాం. మన పాపాలు క్షమించబడాలంటే ఒక్కటేనండి, మనము ఇతరులను క్షమించేవాళ్ళమాట. మన పట్ల ఏదో ఒక విషయంలో వారు ఏదో ఒక తప్పిదం చేయొచ్చు, సహోదరులు కావచ్చు, బంధువులు కావచ్చు, అలాగే మన తోటి వారు కావచ్చు, ఎవరైనా కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు, ఎవరైనా కావచ్చు. అయితే మనం క్షమించే గుణాన్ని మనం కలిగి ఉన్నట్లయితే యేసయ్యలాగా మన దోషాలు కూడా మనం తెలిసి తెలియక మనం చేసిన దోషాలన్నీ కూడా ఆయన క్షమించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. మరి ఏదైనా ఒకసారి మన హృదయాన్ని పరిశీలించుకున్నాం. మనలో క్షమాపణ గుణం అనేది ఉన్నదా లేదా జ్ఞాపకం చేస్తున్నాం. ఎవరో ఏదో చేశారని కాదు. ఎప్పుడైతే మనం వేసే రక్తంలో కడగబడ్డామో మన దోషాలు మన పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. ఇంకా మనకు ఎటువంటి శిక్షా విధి లేదు. కాబట్టి
విధిని మనంతటా మనం తెచ్చుకోకూడదు. మనకు శిక్షా విధి కొట్టివేయబడినప్పుడు మనం ఇంకా మరి ఇతరుల గురించి వాళ్ళు ఏదో మన విషయంలో ఏదైనా చేసినప్పుడు మన హృదయాల్లో ఏది కూడా మరి ఉంచుకోకుండా దేవుని సన్నిధిలో దేవునికి అప్పచెప్పండి. అయ్యా ప్రభా బిడ్డను క్షమించండి. యేసయ్య మరి సిలువలో మరి ఆయనను అంత ఘోరంగా మరి హింసిస్తూ ఉన్నప్పుడు ఆయన పలికిన మాట, తండ్రి వీరేం చేస్తున్నారు, వీరికి తెలియదు కనుక వీరెరుగురు కనుక వీరిని క్షమించమని ప్రార్థన చేశారు. యేసయ్య సిలువలో మరి సిలువ మరి అది తీసుకుని వెళ్తూ ఉన్నప్పుడు మరి అలా ప్రార్థన చేశారు, వీరేం చేస్తున్నారు తండ్రి వీరికి తెలియదు కనుక వీరిని క్షమించగా అని చెప్పి మరి అంత బాధలో కూడా యేసయ్య పట్ల మరి అంత క్రూరంగా ప్రవర్తించినప్పటికీ ఆయనను మరి అంత భయంకరంగా హింసించారు. ఆయన అంత శరీరం అంతా కూడా దున్నపడింది, అంత మరి విపరీతంగా ఆయన తలకు మొల కిరీటం పెట్టబడి రక్తం కారుతూ ఉంది. అంత పరిస్థితిలో కూడా యేసయ్య పలుకుతున్న మాట, తండ్రి వీరేమి చేయించున్నారో వీరికి తెలియదు కనుక వీరికి క్షమించమని పలుకుతున్నారు. చూడండి ఎలా ప్రార్థన చేశారు. అట్టి ప్రార్థన మనం కూడా చేసేవారు లాగా యేసయ్య మరి అందరితో మాట్లాడుతున్నారు. క్షమాపణ అనేది మనకి ఎంతో ప్రాముఖ్యమైనది. మన దినదినం ఆయన రూపంలోకి మార్చుకోవడం పరిశుద్ధాత్మ మనలో నడిపించబడుతున్నప్పటికీ మనలో క్షమాపణ మనం లేకపోతే మన పాపములు పరలోకపు తండ్రి క్షమించడానికి సెలవిస్తూ ఉన్నారు. వాక్యం మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో మరి రాయబడిన వాక్యం అదే. మత్తయి సువార్త 6వ అధ్యాయం 14-15 వచనాల్లో ఒకసారి చదువుకొని చూసారా ఎంత స్పష్టంగా చెప్పబడిందో. మనము క్షమించే వారంగా ఉండాలి. క్షమించే వారు ఉంటే మన పట్ల దేవుడు జరిగేది ఆయన క్షమించే వారు ఉండాలి. తప్పిపోయిన కుమారుడు మరి అందరికీ మరి ఆ స్టోరీ తెలుసు. ఆయన మరి తండ్రి దగ్గర నుంచి తన ఆస్తిని అంతా తీసుకొని దూరదేశానికి వెళ్ళి చెడుగా అన్నీ చేసి తన ఆస్తిని అంతటిని పోగొట్టుకొని బంధువులు చివరికి బంధువులు తినే కొట్టులు తింటూ మరి తండ్రి దగ్గర ఉన్నప్పుడు మరి ఎంత సంతోషంగా ఏ విధంగా ఉన్నాడో జ్ఞాపకం చేసుకున్నప్పుడు అతనిలో ఒక పరివర్తన కలిగింది. నేను పరలోకానికి మరి తండ్రి దగ్గరికి వెళ్ళి అయ్యా నీ దాసులుగా ఉండటానికైనా నేను మరి ఉండటానికి నన్ను మరి ఉంచుతూ అని అడుగుతాను. ఆయన క్షమిస్తాడు, నా తండ్రి నన్ను క్షమిస్తాడు అని చెప్పి మరి అనుకొని వచ్చి పరలోకానికి నీకు వ్యతిరేకంగా నేను పాపం చేశానని వేడుకున్నప్పుడు మరి తండ్రి క్షమించి ఆయన చేర్చుకొని మరలా కుమారుడిగా ఉండడానికి అర్హత కలిగిన ఆయనకు జోడు మరి తొలగించి చెట్టు తొలగించి మరి వస్త్రాలు ఆయనకు శ్రేష్టమైన వేసి మరి ఉంగరం తొలగించి మళ్ళా ఆయనను చేర్చుకొని గొప్ప విందు చేసినట్టు మనం చూస్తాం. చూడండి మన పరలోకపు తండ్రి కూడా మరి ఇదే ఆయన క్షమించాలని మరి కోరుకుంటున్నాడు. ఏ ఒక్క మనిషిని కూడా ఆయన మరి శిక్షించాలని రాలేదంట. యేసయ్య ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదు, కానీ నశించిన దానిని వెతికి రక్షించడానికి ఈ లోకానికి వచ్చాడని వాక్యం సెలవిస్తున్నారు. యేసయ్య అంటే ఈ లోకానికి తీర్పు తీర్చడానికి రాలేదంట. ఆయన నశించుతున్న వారిని వెతికి రక్షించడానికి లోకపాపము మోసుకొని దేవుని గొర్రె పిల్లగా మరి ఇక్కడికి భూలోకానికి వచ్చారు. మొదటగా మనందరి పాపాల కోసం ఆయన
పంచుకోబోతున్న మనందరం కూడా ఒకసారి మన హృదయాన్ని పరిశీలన చేసుకున్నాం. మనలో ఇంకా ఎక్కడైనా క్షమించలేని గుణము ఏదైనా ఉన్నదేమో పరిశీలన చేసుకున్నాం. ఏ విషయంలోనైనా ఎవరితోనైనా, అది చిన్నవారు అవ్వచ్చు, పెద్దవారు అవ్వచ్చు, మనకన్నా వయసులో కానీ అలాగే మన ఎక్స్పీరియన్సెస్లో కానీ ఏ విషయంలోనైనా మన పట్ల వారు తప్పుగా ప్రవర్తించినప్పటికీ మనం వారిని క్షమించే గుణం కలిగి ఉన్నట్లయితే మన పాపాలు, మన దోషాలు మన పర్లోకపు తండ్రి మనం క్షమించడానికి సిద్ధంగా ఉన్నారు. అట్టి కృప అందరికీ దయచేయగలగాక. ఈ కొద్ది మాటలు మన హృదయంలో దేవుడు ముద్రించి ఫలింపచేయను కాక. నేను ప్రార్థనిస్తున్నాం. మన మధ్యలో ఉన్న సిస్టర్ గారు వచ్చి మన ప్రార్థన నడిపిస్తారు. ప్రార్థన చేసుకున్నాం. దేవుడి వాక్యం మనతో మాట్లాడటం జరిగిందంటే ఖచ్చితంగా లోపంలోనే ఉంటుంది. ఈరోజు దేవుడి పనులు పాల్గొనబోతున్న మనలో లోపం ఉంటుందని దేవుడు మాట్లాడుతున్నారు. ఇప్పటివరకు మనం గ్రహించుకోలేదేమో, ఏముంది చిన్న విషయాలు అని అనుకుంటున్నారేమో, కానీ దేవుడు అంటున్నాడు, క్షమించే హృదయాన్ని కలిగి ఉండాలి. నేను కలిగి ఉన్న ఈ మనస్సు నేను కూడా కలిగి ఉండాలి. కుమారుడా, కుమార్తె అని దేవుడు మాట్లాడుతున్నాడు. మన పట్ల ఎంత కఠినంగా వ్యవహరించినా, మనం ఎంత తేలిక చూసినా, గతంలో మనం ఎంతగా బాధ పెట్టినా, నేను కొన్నే క్షమిస్తున్నాను మరి కొన్ని క్షమించలేను అనేటువంటి కఠిన హృదయాలు మనలో ఉంటా ఉంటాయి. కొన్నింటిని మాత్రమే క్షమించలేదు, మరి కొన్నింటిని క్షమించలేదు కానీ బండబారినటువంటి హృదయాలు మనలో ఉంటాయి. కానీ ఈరోజు అంటున్నాడు, అన్ని విషయాల్లో నీవు ఇతరుల పట్ల క్షమాగుణాన్ని కలిగి ఉండు. అందుకే కదా నేను ఏర్పాటు చేసుకున్నాను, నా రక్తం ఇచ్చి నేను కొనుక్కున్నాను, నా పోలికలకు మార్చబడాలని నేను కోరుకుంటున్నాను అని దేవుడు మాట్లాడుతున్నాను. ప్రతి ఒక్కరిని మనం క్షమించుదాం. మనలో తప్పు లేకపోయినా మనల్ని విమర్శిస్తూ, నేరం చేస్తూ, అసహించుకుంటూ, చెడ్డ మాటలు పలుకుతూ, కావాలని మన బాధపడుతున్నప్పటికీ మనం యేసయ్య హృదయం కలిగిన వారంగా వాళ్ళందరినీ కూడా మంచి మనసుతో క్షమించినట్లయితే దేవుడు దానికి తగినటువంటి ప్రతిఫలన ఖచ్చితంగా మనకి ఇస్తారు. ఇంకో ప్రమాదకరమైన మాట, నీవు కనుక క్షమించలేకపోతే నీవు కూడా నా యొక్క ఎన్నో పాపాలు చేసావు కదా, వాటన్నిటిని ఒక్కటి కూడా విడిచిపెట్టకుండా, ఒక్కటి కూడా జ్ఞాపకం ఉంచుకోకుండా క్షమించేశారు. నా వీపు వెనక పడేశాను కదా, నా రక్తంలో నీ పాపాలన్నిటినీ కడిగేశాను, ఇక నేను వాటి అన్నిటినీ జ్ఞాపకం చేసుకోను అని చెప్పాను కదా. మరి నీవెందుకు కొన్ని విషయాలు జ్ఞాపకం పెట్టుకొని క్షమించలేని కట్టిన ఒక దేవుడితో ఉంటున్నావు అని దేవుడు సూటిగా నీతో మనతో మాట్లాడేలా విడిచిపెట్టాక దేవుడికి ఇష్టమైన హృదయాలు వద్దు, క్షమించలేని హృదయాలు వద్దు, కఠిన హృదయాలు మన వద్దు, మెత్తని హృదయాలు దేవుడు మనకు అనుగ్రహించుగా. అన్ని విషయాలు ప్రతి ఒక్కరిని నేను క్షమిస్తున్నాను ప్రభువా అని మనం ఎవరెవరిని క్షమించాల్సిందో వాళ్ళు మన మధ్యలో ఉన్నది లేకపోయినాడు దేవుని ఎదుట ప్రభువా నువ్వు నాతో మాట్లాడావు, నేను అన్నింటినీ క్షమిస్తున్నానయ్యా. ఒకవేళ నేను కొన్ని క్షమించడం కొన్ని మనసులో పెట్టుకొని వాటి విషయంలో నేను పదవించుకోవాలి, నేనేదో సాధించాలి, నేనేదో చేయాలి, బుద్ధి చెప్పాలని ప్రయత్నిస్తే నన్ను మాత్రం క్షమించయ్యా, నన్ను క్షమించు. అన్ని విషయాలు నేను నా భార్యను, నా భర్తను, నా తల్లిదండ్రులను, నా బంధువులను, ఇదిగో పరావారం ప్రతి ఒక్కరిని రోజు ఎప్పటి వరకు నా విషయంలో తప్పుదల చేసిన ప్రతి ఒక్కరిని క్షమిస్తున్నాను మనస్ఫూర్తిగా.
అలాగే ప్రభు నేను తెలుసో తెలియకో ఎదురు చేసిన ప్రతి విధమైన దోషాన్ని ఎవరికి తెలియకపోవచ్చు, రహస్యంగా ఒంటరిగా మనసులో ఆలోచన పరంగా అన్ని విషయాలు తండ్రి నన్ను ఎదుట శుద్ధి చేసుకుని కోరుచున్నాను. నన్ను క్షమించి నీ రక్తముతో నా ప్రాణ ఆత్మ దేహాల్లో ఉన్న సమస్త పాప కల్మషాలను కడిగి శుద్ధి చేయి ప్రభువా. ఈ పవిత్రమైన శరీరాన్ని రక్తాన్ని నేను ఉంచుకొని పోవచ్చుండగా నాలో ఏ కల్మషం లేకుండా నన్ను ఇప్పుడే శుద్ధి చేయవా ప్రభువా. నా హృదయాన్ని కడుగు, నా మనస్సును కడుగు, నా ఆలోచనలు కడుగు, నా స్వభావాన్ని కడుగు, నా ప్రవర్తన కడుగు, నా క్రియలు ఏ విషయంలో లోపాలని నేను ఎరిగినప్పటికీ ఇప్పుడే నన్ను క్షమించు తండ్రి. నా చేతులు ఎత్తుతున్నాను నీ వైపు, నా హృదయం నీ వైపు తిప్పుకొచ్చున్నాను యేసయ్యా. తండ్రి తను ఒకప్పుడు నేను పాపి, నిన్ను బట్టి మాత్రమే ఈ రోజు నీ సన్నిధిలో నిలబడగలిగాను నాయన. తండ్రి ఈ రొట్టె ద్రాక్ష రసములో నీ శరీరము నీ రక్తంలో పాలుపోకులు పొందుకునే అర్హతను ఈరోజు నాకు దయచేయి ప్రభు. నన్ను సిద్ధపరచు ప్రభు. నీ రక్తము నీ శరీరం కూర్చుకొని పూర్తిగా నీ కోరికలోనికి మార్చబడినట్లుగా నీ అభిషేకము నేను తండ్రి ప్రభు కలిగి జీవించినట్లుగా మమ్మల్ని మార్పు చేయవా. కడగవాళ్ళ తండ్రి అర్హుడిగా మార్చండి, అర్హురాలుగా మార్చండి ప్రభు. నేనైతే మాకు ఈ గొప్ప అవకాశం ఇచ్చారు. లోకం ఏంటో చెప్తున్నారు, నీలాగా ఉండాలని మాట్లాడిన దేవా, నీ పోలికలోనికి మమ్మల్ని మార్చాలి. నీ గుణాతిశయాన్ని కలిగి లోకంలో జీవించినట్లుగా వాటిని మా ప్రవర్తన ద్వారా క్రియల ద్వారా ఎదుటి వారికి ప్రకటించినట్లుగా ఈ పరిశుద్ధాత్మ సహాయం అనుగ్రహించండి. దాసుడు వారు సూచన స్పష్టంగా మంతరంలో ఉన్నటువంటి మా రహస్య ఆ బుద్ధిని ఆలోచనలు నేను ఎరిగి వాటిని ఒప్పుకోనకుండా కఠినపరచబడుతున్నా నా రాతి హృదయంతో మాట్లాడేందుకు నేను స్థుతిస్తున్నాను ప్రభువా. ఈరోజు సంపూర్ణముగా తండ్రి నన్ను శుద్ధి చేస్తున్నందుకు స్తోత్రం. క్షమించండి నాయన, నీ బిడ్డలను క్షమించండి, మమ్మల్ని క్షమించండి ప్రభా. ఇదిగో నీ పనులు వారికి పొందుకొని వచ్చిన ప్రతి బిడ్డను సిద్ధపరచండి, అర్హులముగా మార్చండి నాయన. దేవా ఈ సాక్షులంగా ఈ భూమి మీద ఈ భూలోకంలో మేమున్న మా చుట్టుపక్కల వారికి మేము కనబడినట్లుగా నాయన తండ్రి మమ్మల్ని తీర్చిదిద్దామని ప్రార్థిస్తున్నాం. నీ ఆత్మ శక్తి చేత మమ్మల్ని నింపండి, నీ వాక్యము చేత మమ్మల్ని శుద్ధి చేయండి, నీ పరిశుద్ధాత్మ చేత మా అంతరంలో మా ఆత్మలో కల్మషాన్ని కూడా శుద్ధి చేయండి ప్రభువా. తండ్రి మమ్మలను మా ప్రాణాత్మ దేహాలను నీకు అప్పగించుకుంటున్నాం, నీ అధికారాన్ని ఒప్పుకుంటున్నాము తండ్రి. నీ వాక్యం సమృద్ధిగా మా అందరిలో ఫలింపచేసి నీ మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకున్నాము. యేసయ్య అతి శ్రేష్టమైన ఘనమైన నామములో అడిగి ప్రార్థించి వేడుకొని